వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. కాలర్ రెడీగా ఉన్నా. రామదాస్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ కూర్చున్న చూపుడి గారికి అలాగే మిగతా నాగేశ్వరరావు గారికి వీళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ డీజీ గారు టీవీల్లో వచ్చే క్లిప్పింగ్లకి ఏసీబీకి ఎటువంటి సంబంధం లేదు, మేము ఏ విధమైనటువంటి ఆడియో క్లిప్పింగ్లు కానీ వీడియో క్లిప్పింగ్ కానీ రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి డైరెక్ట్ గా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఆయనే ప్రకటనలు ఇవ్వడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను సార్. ఇది 100% 100% కుట్ర. ఇది కుట్రగానే మేము పరిగణించాల్సి ఉంటది. చాలా బాధ్యత రహితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ సార్. రైట్. నందిగామ నుంచి అప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. అప్పారావు గారు. రైట్. అజయ్ గారు, మనం మొత్తం ఇటు మన పత్రికలు చూసినా లేకపోతే జాతీయ పత్రికలు చూసినా మొత్తం అంతా వ్యవహారం ప్రధానంగా కథనంగా వచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్రాన్ని అప్రోచ్ అవుతోంది ఈ విషయంలో అని చెప్పి ఒక కథనం వస్తుంది. అలాగే నిన్న భేటీలు చూస్తే మనకు సుమారు బాబు అరగంట భేటీ అయ్యారు గవర్నర్ తో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా భేటీ అయ్యారు. సో ఎక్కడికి వెళ్ళేలా ఉంది ఇష్యూ? డెఫినెట్ గా ఈ ఇష్యూని ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఉన్నట్లు కనపడుతున్నా గవర్నర్ దీన్ని తీసిపోయి ఢిల్లీ కోర్టులో పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇందులో ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి టేపులు నిన్న మీడియా ద్వారా బయటకు వచ్చినాయి. కానీ ఈ టేపులు రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డ రోజునే ఈ టేపులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఎందుకంటే మేము ఎన్నికల రోజున ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పాల్గొని బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాజాప్తగా అసెంబ్లీ ఆవరణలోనే చెప్పారు, మా దగ్గర చంద్రబాబు మాట్లాడిన టేబుల్ ఉన్నాయి. హోంమంత్రి కూడా బహిర్గతంగా సో దీనికి ఒకటే కదా అజయ్ గారికి ఒక సబ్స్టెన్స్ ఏంటంటే అడిషన్, అసలు మీరు ఇంకొక గంటలో ఒక వార్త పోతారని కేసీఆర్ చెప్పారంట వాళ్ళ ఎమ్మెల్యే. ఏంటంటే సమాచారం ఏంటంటే ఒకవేళ ఆటివిడి వ్యవహారం ప్రభుత్వాలంటే తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నట్టు వీరు కుట్ర చేశారా లేకపోతే ఆపరేట్ చేశారా అనేది పక్కన పెడితే ఇవాళ ప్రజాకోర్టులో మాత్రం డెఫినెట్ గా దోషిగా తేలింది మాత్రం తెలుగుదేశం పార్టీ. అందులో సమాధానం చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు వ్యవహారంలో వేరే ముద్దాయి వాళ్ళు లేరు. మీ దగ్గర మీ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ దొరికిపోయిన వీడియోలు ఏవైతున్నాయో అవి నిజం కాదు అని చెప్పి మీరు చెప్పలేరు. నిన్న చెప్పిన ఆడియో టేపులు కూడా నిన్న మీరు చెప్పేది ఒకవేళ అది గుదిగుచ్చారనో లేకపోతే ఇంకో రకంగానో మీరు చెప్పినా కూడా ప్రజాకోర్టులో మాత్రం ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ముద్దాయిగా నిలబడింది. ఇక రెండో క్వశ్చన్, మీరు చెప్పిన దాని ప్రకారంగా గవర్నర్ గారు ఏం చర్య తీసుకోబోతారు? ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా చంద్రబాబు గవర్నర్ అధికారాల గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్ ఇప్పుడున్న కంబైన్డ్ క్యాపిటల్ లో జరిగిన వ్యవహారం కదా ఇది. టెక్నికల్ తీస్తున్నారు. ఇది హైదరాబాద్ అనేది కామన్ క్యాపిటల్ కాబట్టి దీంట్లో మాకు కూడా ఇవి ఉన్నాయి కాబట్టి పవర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు దుర్వినియోగం చేశారని. కానీ ప్రభాకర్ గారు మొత్తం అంతా ఎలా పిక్చర్ బయటకు వెళ్తుందంటే, తప్పించుకోవడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఇక కేంద్రం దగ్గర పెట్టుకునే అవకాశం ఉంది. ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు సాయంత్రం రేపు ముఖ్యమంత్రి అని. అట్లాంటి పరిస్థితి మొరబెట్టుకోవాల్సిన అవసరం, కాళ్ళు మొక్కాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి వినండి. ఇది 100% కాన్స్పిరసీ. నేను చెప్తున్నా, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎంత దారుణంగా దీని మీద చివరిదాకా ప్రజాస్వామ్యబద్ధంగాని రాజ్యాంగబద్ధంగాని అవసరమైతే కేంద్రం స్టేట్ రిలేషన్స్ లో గానీ రాజకీయ పరంగా కూడా అన్నారు. అట్లా రాజకీయ పరంగా అంటే రాజకీయ పరంగా చూడండి, దేశంలో తెలుగుదేశం నిలబడిందని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జరిగినటువంటి వీళ్ళు చేసినటువంటి మోసం అంతా ఏదైతే ఉందో, దగా ఏదైతే ఉందో, ఇదంతా కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్. ఈ రోజు రేపు చూడండి, సాయంత్రం ముఖ్యమంత్రి గారు తన ఉపన్యాసంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా చెప్పబోతా ఉన్నారు. ఇది ఎవరు తెలుగు ప్రజలుగా తలదించుకోవాల్సింది, తెలుగు రాష్ట్రంగా తలదించుకోవాల్సింది. ఇక్కడ చేసినటువంటి సిగ్గుమాల చర్యతో ఒక ముఖ్యమంత్రి మీద టేప్ రికార్డ్ చేసి, ఫోన్ ట్యాపింగ్ చేసి
ఎవరండి చెప్పింది? ఎక్కడి నుంచి చేయాలి టేపులు రికార్డ్ చేయడం అంటే? ఈ దేశానికి ఏమన్నా ప్రమాదం ఉన్నదా? సావరిటీ మీద ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ ని ఎదుర్కోలేక అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని లోబరుచుకొని మీరు అధికారాన్ని కాపాడుకుంటూ ఇంకొక వైపున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద వేసే అభాండం తప్పితే ఇంకోటి ఏమన్నా ఉందా? మీరు జరుపుతున్నారు మీకున్నటువంటి 1 year సెలబ్రేషన్ మీరు జరుపుతున్నారు. ఏమి ఆ ప్రాంతంలో జరుపుకోవడానికి వీలేదా? కట్టుబట్టలు కూడా లేకుండా పంపించారండి. ఏమని చెప్పారు? 1 year సందర్భంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలకి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు. ఆ పనిలో ఉన్నది మీరు. ప్రజలకి ఖచ్చితంగా జరిగినటువంటి అన్యాయం మీద వీళ్ళు చేసిన రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పబోతున్నారు. రెండోసారి ఈ దేశంలో ఇలాంటి ఏమైనా జరిగితే ఫైనల్ గా ఏమంటే ఆయన ఏమైనా చెప్తారు. ఇవాళ 9,000 కోట్లు రిలీజ్ చేసి 24,000 కోట్లు నేను రుణమాఫీ చేసేసానంటాడండి. అలాగే ప్రభాకర్ మీరు ఏమన్నారంటే ప్రభాకర్ మీరు మాట్లాడింది కదలలేదు. దీన్నే మీరేమన్నారు మా నాయకుడు దీని మీద మాట్లాడతారంటే స్వామి కాలు పట్టుకొని తలదించుకునే పరిస్థితి సుధాకర్ రెడ్డి గారు, గవర్నర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఇష్యూలో కొంచెం పైప్ డౌన్ కమ్మని అంటే కొంత తగ్గి వ్యవహరించమని చెప్పారు అన్నట్టు కూడా జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. వాస్తవమేనా? ఇప్పుడు మీరే చెప్పారు, మా ప్రభాకర్ మాట్లాడుతూ ఇది రాజకీయంగా అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. ఇది చెప్పండి, నేను అడిగిన చెప్పేసి ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఇది అవినీతికి సంబంధించినటువంటి అంశం కాబట్టి బట్టబయలైనటువంటి విషయం కాబట్టి రాజీ పడే ఒక ముఖ్యమంత్రి స్వేచ్ఛగా ఓటేమన్నా స్వేచ్ఛగా ఓటేమన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పేమిటని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అన్నదానికి అవును అని చెప్పి 65% మంది స్పందిస్తే కాదు అని చెప్పి 35% మంది స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది వాటి లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.